వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమితి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. నేను నాది, నేను నాది. నేను అనేటువంటిది ఆత్మభావం. నాది అనేటువంటిది అస్తిత్వం, ఉనికి తత్వం. ఇవాళ మునిగారు చెప్తున్నటువంటి ప్రకరణంలో నేను నాది, తెలుసుకోవాల్సింది ఎవరు అని అంటే భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ప్రకారం అనుభవజ్ఞులు. అనుభవజ్ఞులకు తెలుసుకోవాల్సిందేమి లేదు. అనుభవం లేనటువంటి వాళ్ళు, చిన్నపిల్లవాడు, బాలబుద్ధి, పెద్దగయ్యాక తెలుసుకుంటాడు. నువ్వు పెద్దగయ్యాక నీకే తెలుస్తుంది. అంటే నీకు తెలియలేదు, నీకు తెలియంది నాకు తెలిసింది కాబట్టి నేను చెప్పేది నీకు అర్థం కాదు. నువ్వు పెద్దవాడివైతే నీకు తెలిసొస్తుంది. ఇక నాది ప్రకృతి నిరాకారమే అయినప్పుడు, ప్రకృతి నిరాకారమే అయినప్పుడు ఈ కనబడుతున్నది ఏంటి? కనబడుతున్నది ఏంటి? కనబడుతున్నది వికారం. కనబడుతున్నది వికారం. వికారాన్ని ఊడ్చేస్తున్నది ఎవరు? ఊడ్చేయడానికి కారణం ఎవరు? తుమ్మడానికి, దగ్గడానికి, ఈ యొక్క ఆకలి దప్పికలు తీర్చుకోవడానికి, మలమూత్ర విసర్జన చేయడానికి, పూజ చేయడానికి, యజ్ఞం చేయడానికి, నిద్రపోవడానికి, మేలుకొనడానికి ఎవరు? దీని వెనుక ఉన్నది ఎవరు? మనం నాటింది విత్తనం అయితే చెట్టు ఎక్కడికి వెళ్ళి వచ్చింది. విత్తనం నాటితే విత్తనమే రావాలి కదా. చెట్టు ఎలా వచ్చింది? ఈ చెట్టు తత్వమే వికార భావం, కనబడే రూపం. గర్భాధానంలో శుక్రకణమే కదా మనం ఆధానం చేసింది. మరి శుక్రకణమే పుట్టకుండా పిండం, శిశువు, స్త్రీ, పురుష రూపం పుడుతుంది ఏంటి? ఇది ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఆవరణ రూపం. ఆవరణ రూపం అస్తిత్వాన్ని భ్రమింపజేసే రూపం, భ్రాంతి రూపం.
అందుకే పదే పదే విడిపిస్తూ ధారణ చేయిస్తూ విడిపిస్తూ ధారణ చేయిస్తూ మృత్యువుతోటి ఏదైతే జీవిత కాలంలో నేను తొడుక్కుంటున్నాను, నేను వదిలేశాను, నాది చినిగిపోయింది అనేటువంటి వస్త్ర వ్యవహారం ఏదైతే ఉందో, ఈ మృత్యువులో నాది అనేటువంటి ఈ దేహరూప వస్త్రము సైతం విడిచివేయడం, విడిచిపోవడం, నడుస్తున్నప్పుడు దారి పక్కన కంచెతోటి చినిగిపోయినటువంటి వస్త్రం ఏ విధము, దుర్ఘటనలో క్షతవిక్షతమయ్యేటువంటి అంగభంగమయ్యేటువంటి ఈ దేహము సైతం నా వస్త్రం చినిగిపోయింది, నా కాలు విరిగింది, నా చెయ్యి విరిగింది, నా వస్త్రం, నా చెయ్యి, నా కాలు, తేడా ఏముంది? నాది, అదైనా నాదే, ఇదైనా నాదే. నేను నా మనసు బాగులేదు. ఇప్పుడు ఏంటంటే క్షతవిక్షతం అవ్వడం, దేహాన్ని దేహితో ఒలవడం. నా వస్త్రం చినిగింది, నా వస్త్రం మీద భూమి వేస్తావా? వస్త్రం మీద భూమి వేశారు. ప్రయోగశాలలో ప్రయోగం చేస్తున్నప్పుడు ఆ యొక్క అంటే ఆ ద్రవ పదార్థం ఆ చిత్తి ముఖం మీద పడి మీసాలు గడ్డం కాలిపోయింది, గాయమైంది, యాసిడ్ పోశారు, నాది కాలిపోయింది, నాది చినిగిపోయింది, నాది కాలిపోయింది. చూడండి, నేను వేరు అనే శబ్దాన్ని చూపిస్తుంది. నాది కాలిపోయింది వస్త్రం, నాది చినిగిపోయింది, నా ముఖం కాలింది, ఆ మంట తగలబడి నేను తగలబడిపోయాను. భాష తర్వాత చెప్పుకునేటప్పుడు నేను తగలబడిపోయాను. ఇక ఏమైంది కాలింది అని అంటే నా ముఖం, మళ్ళీ నా దగ్గరికి పోతాం. నేను తగలబడిపోయాను. ఆ ఇంటికి నిప్పు పెట్టిస్తే వాళ్ళను పిల్లలను కాపాడడానికి ఆ వస్తువులు అటు ఇటు తీయడానికి చేస్తుంటే నాకు నిప్పట్టుకుని నేను తగలబడిపోయాను అని తర్వాత కథలు చెప్పుకునేటప్పుడు నేను తగలబడిపోయాను అన్నది సారాంశం. ఇక ఏమేమి కాలింది అని అంటే నా ముఖం, నేను నుంచి మళ్ళీ నా దగ్గరికి వచ్చాను, నా ముఖం కాలింది, నా ఈ ఛాతి భాగం అంతా కాలిపోయింది, నాది, నా ఛాతి, నేనెక్కడున్నాను, నా ముఖం ఎక్కడుంది, నా ఛాతి ఎక్కడుంది. చెప్పేటప్పుడు మాత్రం నేను నిలబడిపోయాను, మొత్తం ఎంత కాలిపోయింది, ఒళ్ళంతా కాలిపోయింది, నా ముఖమంతా దాదాపు 80% కాలిపోయింది, నా ముఖమంతా, నా శరీరం అంతా. నేను నుంచి నా దగ్గరికి వచ్చాం. బయటకు వస్తున్నావా, లోపలికి వస్తున్నావా? బయటకు వస్తున్నావా ఆచార్య? ఈ బయట వ్యవహారమే నేను నాది. నేను నాది. ఈ బయట వ్యవహారమే ఆత్మతత్వం నుంచి వికారతత్వం, ప్రకృతి తత్వం, ప్రకృతి తత్వం, వికార భావం, ప్రకృతి తత్వం, సత్వరజస్తమసాం సత్వము రజస్సు, పొద్దునే ప్రకృతి తత్వం, దేహభావం,
ప్రకృతి తత్వం దేహభావం, ప్రకృతి తత్వం దేహభావం నేను. విత్తనం ప్రకృతి, మొలకెత్తే మొలక, చిగురించే చెట్టు వికృతి. నేను ఆత్మభావం, నేను ఆత్మభావం, నాది వికారం. అందుకే చీమిడిని చీదేయడం గాని, మురికిని తొలగించడం గాని, కంట్లోంచి ఊసులు తీయడం గాని, చెవులోంచి గుబులు తీయడం గాని, రోజు పళ్ళు తోముకోవడం గాని, ఇదంతా వికారం నాది. చేసేటువంటి ఈ నేను అని చేసేటువంటి క్రియా వ్యవహారం. మునిగారు మైక్ బంద్ చేయండి, కుయ్యి కుయ్యమంటుంది. నేను నాది, నేను నాది. నాది అన్నప్పుడు నేను వేరు, నేను అన్నప్పుడు నాది వేరు. నాది అన్నప్పుడు నేను బయటకు వస్తున్నాను, నేను అన్నప్పుడు లోపలికి వస్తున్నాను. నేను అనేదానికి, నాది అనేదానికి, నేను నేను అనేదానికి వ్యక్తపరిచేటువంటిది ఉండదు, వ్యవహారం మాత్రమే, నిష్కామ భావం. నాది అన్నప్పుడు స్వార్థ భావం, దైహిక భావం, జన్మ భావం, శారీరక భావం, జీవిత భావం. ఈ పూజ, ఈ ఉపాసన, ఈ ధ్యానములో దేవుడు నావాడు. అందుకే ఈ దేహం నాది కాబట్టి నేను తలుపులు మూసుకుంటేనే లోపల నేను నా స్వరూపం. అందుకే భగవంతుడు స్నానం చేసే చోట, పడుకునే చోట, ధ్యానం చేసే చోట, ఏకాంతంలోకి తీసుకెళ్ళజేయడం, అక్కడ నన్ను మాత్రమే నాకు చూపించడం, నన్ను చూపించిన తర్వాత నాది చూపించాల్సినప్పుడు నేను బయటకు రావడం. గృహప్రవేశం నాది, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా పదోన్నతి, నా ధన సంపద, నా భార్య, నా పిల్లలు, నా పండుగ. నన్ను నేను దర్శనం చేసుకోవాలని అనుకున్నప్పుడు బయట నుంచి లోపలికి వచ్చేసి పైన ఉన్నటువంటి వస్త్రాలను సైతం తొలగించి 4 గోడల మధ్యలో బాత్రూంలో ఉండడం కానీ, పూజా గదిలో ఉండడం కానీ, బాత్రూంలో ఉన్నప్పుడు కళ్ళు తెరుస్తాను, కానీ పూజా గదిలో ఉన్నప్పుడు ఆ కళ్ళు కూడా మూసుకుంటారు, దేహం కూడా కనిపించదు. లోపలికి ఈ భగవంతుడు లోపలి వాడు, బయటవాడు కాడు. అందుకని ఈ యొక్క ప్రధానమంత్రి, రాష్ట్రపతి వారు ఎక్కడో ఉంటారు, వారి కోసం ప్రయాసపడాల్సి వస్తుంది. వారి కోసం మనం ఉన్న స్థానం నుంచి, ఉన్న స్థితి నుంచి వారి వద్దకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. భగవంతుడి కోసం కూడా అంతే. ఇదంతా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి యొక్క అధికారంలోనే ఉంది. కానీ వారు ఎక్కడో ఒక చోట ఉన్నారు, కానీ వారి అధీనంలోనే ఉంది ఈ దేశము, ఈ పట్టణము, ఈ ఊరు, ఈ వాడ, ఈ గల్లీ, ఈ ఇల్లు అంతా వారి అధీనంలోనే ఉంది. అదే రూపకంగా నేను నాది, నేను నాది. ఈ నాది అనేటువంటి దానికి
నేను లోపలికి వెళ్ళి బయటకు రావాలి, బహిర్ముఖుడం అవ్వాలి. నాది అని చెప్పుకునేటువంటిదే ఈ జన్మ. నేను అని చెప్పుకున్నప్పుడు దేహాన్ని మైమరిపించి పోవడం, దేహాన్ని లెక్క చేయకుండా ఉండడం, ఈ చనిపోతున్నటువంటిది అని పోతున్నటువంటిది చనిపోతున్నటువంటి దేహాన్ని కాదు నేనని చూపింపజేయడం. భగవంతుడు ఏమంటున్నాడంటే, నువ్వు అంటే ఈ దేహం కాదు, ఇదిగో చూడు, ఇదిగో చూడు అని చనిపోజేసి చూపించడం. ఇదిగో నేను నాది అని. నేను అనేటువంటిది ఈ అన్నములోంచి శుక్రములోకి, శుక్రములోంచి గర్భాధానం ద్వారా ఈ యొక్క గర్భాశయములోకి, అక్కడ ప్రారంధమును బట్టి ఈ యొక్క దేహధారణ చేయడం ద్వారా నేను స్త్రీని, నేను పురుషుణ్ణని భ్రమపడజేయడం. ఆ భ్రమను తొలగించడానికి కన్ను పోగొట్టడం, చెయ్యి పోగొట్టడం, కాళ్ళు లేకుండా చేయడం. ఈ కాళ్ళు, చేతులు, కళ్ళు, ఈ వినికిడి సామర్థ్యం, ఇవి బయటవా లోపలివా? బయట ఆచార్య. ఈ దేహ భ్రమ ఉన్నప్పుడు ఆ భ్రమను తొలగించడానికే ఇవి బయటవి, ఇవి నీ కావు. నువ్వు ఎప్పుడైతే నేను దేహమును, నేను స్త్రీని, పురుషుణ్ణి అని భావిస్తావో అప్పుడే నువ్వు గుడ్డి, కుంటి, మూగ, అవిటి, నపుంసకుడు, గుడ్రాలు అని ఎత్తి పొడిచి పొడిచి మరీ చూపిస్తున్నాడు. అందుకని నేను వేరు, నాది వేరు, నేను వేరు, నాది వేరు. ఈ వస్త్రాలు వేసుకోవడం, తీయడం ఒక నాటకం. ఈ స్నానం చేయడం ఒక నాటకం. ఈ నాటకం ద్వారా చెప్తున్నటువంటిది ఏంటంటే, నువ్వు వేరు, నీ దేహం వేరు, నువ్వు వేరు, నీ యొక్క దేహం మార్పిడి చేసుకోవడం వేరు. పునర్జన్మ. మునిగారు మైకు వెంటనే బంద్ చేయండి, రికార్డ్ అవుతుంది కదా. దేవుడు చెప్తున్నటువంటి భాష జీవాత్మకు. నువ్వు వేరు, నీ శరీరం వేరు, నువ్వు వేరు, నీ దేహము వేరు. నేను నేను అని భ్రమపడకు, నాది నాది అని భ్రమపడకు. నీదనేది ఎప్పుడూ నీతో ఉండదు. నువ్వు పట్టుకున్నప్పుడే నీది, నువ్వు విడిచేసినప్పుడు అది నీది కాదు. ఈ దేహంను పట్టుకోవడం, ఈ జీవితంను పట్టుకోవడం. కాబట్టి ఆ పట్టుకున్న దాన్ని విడిపించి చూపిస్తున్నాడు. ముందు నొప్పి కాకుండా, బాధ లేకుండా, జలుబు చేసి ముక్కును ఛేదింపజేయడం, గుబిలి చెవుల్లోంచి, పండ్ల నుంచి పాచి, పుండ్ల నుంచి ఈ వికారాన్ని, చర్మం యొక్క వికారాన్ని తీసి చూపిస్తున్నాడు. తర్వాత కంటిని పోగొట్టి చూపిస్తున్నాడు, చెవుల వినికిడిని తగ్గించి చూపిస్తున్నాడు, పండ్లు ఊడగొట్టి చూపిస్తున్నాడు, చేతులను తీయించి చూపిస్తున్నాడు, కాళ్ళను తీయించి చూపిస్తున్నాడు. ఈ నయముగాని రోగాలతోటి చూపిస్తున్నాడు. రోగాలు నీకు రావు. ఈ రోగాలు దేహానికి వస్తాయి. నాది అని ఈ దేహానికి వస్తాయి రోగులు. ఈ తెగులు అనేటువంటిది పంట చేనులకు పోతే పంటకు తెగులు వస్తుంది, రైతు దానిని నివారణ చేస్తాడు. ఆ పంట అనేటువంటి అన్నమును మనం తిన్నప్పుడు, పంట అనేటువంటి అన్నమును మనం తిన్నప్పుడు ఆ అన్నం యొక్క వికారం, అన్నం కనబడే రూపాన్ని విసర్జించిన తర్వాత కనబడని అన్నరసముగా ఈ దేహం ఎదుగుతుంది. కాబట్టి ఈ దేహానికి తెగులు వస్తుంది. ఆ తెగులే రోగం.
ఆత్మకు కాదు. ఆత్మకు ఏ రోగము, నొప్పి, బాధ ఏదీ లేదు. ఆత్మ గుడ్డిది కాదు, కుంటిది కాదు, మూగది కాదు, ఆడది కాదు, మొగది కాదు, నపుంసకం, పశుపక్షి అంతకంటే కాదు. దైహిక భావం, దేహ భావం, ఈ దేహంలోనే రోగాలు, నొప్పులు, బాధలు. ఈ దేహంగా దేహమే జీవితం, దేహమే జీవితం. దేహమయముగానే జీవించినప్పుడు భగవంతుడు చూపిస్తున్నాడంటే, దృష్టాంతం ఏం చూపిస్తున్నాడంటే, జ్వరము రప్పింపజేయడం, పోగొట్టడం, దెబ్బ తగిలించడం, నొప్పి పోగొట్టడం. నొప్పిలోని స్థితిని చూపిస్తున్నాడు, నొప్పి తగ్గించి చూపిస్తున్నాడు. చెయ్యి విరగొట్టి చూపిస్తున్నాడు. చెయ్యి విరగొట్టినప్పుడు కలిగే బాధను అనుభవింపజేస్తున్నాడు. ఆ బాధ తగ్గిన తర్వాత మొండి చేతితో చూపిస్తున్నాడు. కంటితో చూపిస్తున్నాడు, కంటి దృష్టి పోగొట్టి చూపిస్తున్నాడు. మంచిగా మాట్లాడుతున్నప్పుడు దివ్యాంగుడని పొగిడించి చూపిస్తున్నాడు. తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినాడు, ఒరే గుడ్డోడా కళ్ళు పోయినాయా, చూసుకుంటా లేవా అని తిట్టించి మరి చూపిస్తున్నాడు. కాళ్ళతో నడిపించి చూపిస్తున్నాడు. కాలు ఇరగొట్టి కాలు బాధను అనుభవింపి చూపిస్తున్నాడు. బాధ తగ్గిన తర్వాత కుంటిపిచ్చి చూపిస్తున్నాడు. నీ దేహము కుంటిది, నీ దేహము గుడ్డిది, నీ దేహము తొంటది, నీ దేహము గుడ్డిది, చెవిటిది. నువ్వు కాదు. నువ్వు వేరు, నీ దేహం వేరు. నువ్వు వేరు, నీ జీవితం వేరు. జీవితం ప్రయాణ టికెట్ లాంటిది, ప్రయాణ అనుమతి. ఎంతవరకు ప్రయాణించాలో అంతవరకు అనుమతి తీసుకునేటువంటి అనుమతి పత్రం జీవితం. దేహము వాహనం, ప్రయాణించేది నేను, యాత్రికుని. ఈ దేహంలో ఉన్నది నేను. ఆచార్య, దేహము రిజర్వేషన్ టికెట్ లాంటిదా? జీవితం 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 అనుమతి పత్రం, టికెట్. దేహం వాహనం లాంటిది. నేను యాత్రికుని లాంటి వాడిని. నేను వేరు, జీవితం వేరు. గమ్యం చేరే యాత్రికుడు లాంటి వాడు. అంతే అంతే. ఇప్పుడు ఆ చివరికి కూడా అనిపిస్తున్నాడు కదా, చ అని పోవటం, చనిపోవడం. మృంగ్ ప్రాణత్యాగే, మరి గయే గయే, గాం గయే, షహర్ గయే, పట్టణానికి పోయాడు, ఊరికి పోయాడు, విదేశానికి చనిపోయాడు, పోయాడు. ఈ పోవడం అనేది ముందు సంబోధన. మరుగైతే పోవడం దేహం ఇక్కడే ఉంటుంది, దేహం ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు ఎక్కినప్పుడు లేనటువంటిది, ఎక్కినప్పుడు లేనటువంటిది, దిగినప్పుడు పని చేయనటువంటిది, యాత్ర చేస్తున్నప్పుడే పని చేసేటువంటిది ఏంటి? టికెట్. పుట్టేటప్పుడు ఆరంభమయ్యేది, చనిపోయిన తర్వాత వెంట రానటువంటిది ఏమిటి? జీవితం. అంతే. నేను వేరు, నాది వేరు, నా ఈ జీవితం వేరు. నాది శరీరం,
జీవితం కూడా నాదే. కానీ నేను జీవితం కాదు, నేను శరీరం కాదు. అలాంటప్పుడు దేవుడు దేవుడు ఇప్పుడు సమాజంలో ఒకటి ఉంది ఏంటంటే, అది ఒక పాట వస్తున్నాయి కదా ఇప్పుడు, అది అది ఫేస్బుక్ లో చాలా వస్తుంది. ఏంటంటే, సంసారమంటావు ఉచ్చులు బిగిస్తావు అంటే పాట వస్తుంది కదా. పైనుండి ఏం చేస్తున్నావయ్యా, కిందికి దిగి వచ్చి కాపాడవయ్యా, మంచి అన్నది భూతు పదమయ్యా అనే అది వస్తున్నది కదా, విన్నరా? చాలా అద్భుతంగా విన్నాము. ఒక 10 చరణాలే ఉన్నట్టుంది, కానీ చాలా లోతైన నిగూఢ అర్థం ఉంది దాంట్లో. అనే దేవుడు పైన ఉన్నాడనే తెలుసు, కింద లేడని తెలుసు. అంటే అందరు చనిపోతున్నారు కదా, పైకి పోతున్నారు కదా, దేవుడి దగ్గరికి పోతున్నారు కదా, పుట్టుకొస్తున్నారు కదా, అది. అందుకని అది ఆ ఆవేదన బాగా సమాజాన్ని చూసినప్పుడు వాళ్ళు పడేటువంటి, అంటే దేవుడు ఈ దేహానికంటే వేరు కనబడినటువంటి వాడు. ఇప్పుడు ఏమంటాడంటే, ఆ మంచి అన్నది భూతు పదమయ్యా అనే వాళ్ళు పాడేటువంటిది ఏంటంటే, నీతులు చెప్పేటువంటి వారిని ఎవరు, నువ్వు పిచ్చోడు, నీదో లోకం ఇదంతా అని చెప్పేసి ఇప్పుడు చూస్తున్నారు కదా. దాన్ని బట్టి ఇప్పుడు తప్పులు చేస్తున్నటువంటి వారు తాగడం తినడం ఉంటే అది మంచిది, ఒక ఫ్యాషన్, అంటే ఇప్పుడు తాగకుండా తినకుండా నియమ నిష్టలతో ఉంటే ఇది ఒక ఆటవిక జాతి, అది ఒక జీవితం ఉన్నప్పుడు తినాలి తాగాలి అని చేయాలి. తినకుండా తాగకుండా నోరు కట్టుకొని ఉండడం ఏంటి అని ఎగతాళి చేస్తుంటారు. ఈ దేవుడు ఈ పూజ చేసేటువంటి ఈ వినాయక చవితి యొక్క ఉద్దేశం దేవునితో ఆడుకోవడం. దేవుని పూజ చేసేటప్పుడు నేను అక్కడ లేను, ఉన్నానా? దేవునికి పూజ చేసేటప్పుడు నేను అక్కడ లేను, నాది అహం. ఆ అహం ఉన్నది కాబట్టి ఆ అహం చూపెట్టుకోవాలి కాబట్టి, ఆ అహం కనబడాలి కాబట్టి, లైట్లతోటి కనబడాలి, మైకులతో కనబడాలి, డప్పులతో కనబడాలి, పువ్వులతో కనబడాలి. ఇదంతా అహం. నిష్కామ భావంతో నేను ఎప్పుడైతే ఒదిగిపోతుంటానో అక్కడ ఈ సామగ్రి ఏది అవసరం లేదు. అందుకే ఈ యొక్క కళ్ళు మూయించి చూయించడం. కళ్ళు మూసినప్పుడు పువ్వు ఏమిటి, ఏ పాయసం ఏంటి? ఆనందం ఆచార్జీ, పై ఆనందం కోసం చేస్తున్నారు, లోన ఆనందం కోసం చేయట్లే. అదే, అందుకని ఆ పూజలో నేను లేను, నాది ఉంది, నా అహంకారం ఉంది. ఇప్పుడు వినాయక చవితి దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరి వినాయకుడు, ఫలానా రాజకీయ నాయకుడు పెద్ద ఎగురుకుంటూ చేసుకుంటూ, అదే పేదవాడిదైతే అంత ఉండదు. ప్రశాంతంగా చేసుకుని వెళ్ళిపోవటం అంతే కదా. ఇప్పుడు నేను అన్న దగ్గర ప్రత్యేకత ఉండదు, కేవలం ఒదుగుదలనే ఉంటది. ఇక నాది అన్న దగ్గర ఆడంబరం అట్టహాసంగా ఉంటుంటది. ఈ దేవుడు అనేటువంటి తత్వం దగ్గర అక్కడ అన్ని వదిలేసినప్పుడు భగవంతుడు సైతం నువ్వెవరు అని అడిగించినప్పుడు దేహాన్ని ఒలవడం. ఇప్పుడు ఈ కొబ్బరికాయ పొట్టు తీసేటప్పుడు ఆ ఇనుప సువ్వను గుచ్చుతుంటారు కదా, అట్లా నువ్వు ఎవరు, కనబడుతున్న దేహం కాదు అన్నప్పుడు నువ్వు ఎవరు, దేహాన్ని ఒలిసి చూపించడం. ఈ భగవంతుని యొక్క ఉపాసన, భగవంతుని యొక్క సాక్షాత్కారం, ఈ దేహిక భావం, ఈ జీవిత భావం, ఈ కనబడే రూపం, ఇదంతా ఒలిస్తే అప్పుడు ఆత్మతత్వం వస్తుంది. ఆత్మను ఒలిస్తే పరమాత్మతత్వం వస్తుంది. పట్టుకుంటున్నారా ప్రభాకర్ గారు? వింటున్నాము.
ఎంత కనబడేటువంటిది కాదు. నాది నాది అని రోజు చెప్తున్నారు కదా. ఈ నాది అనేటువంటిది ఇగో ఇది, ఈ వస్త్రం నాది, ఈ దేహం నాది, ఈ అంగం నాది, ఇగో ఈ వికారాలు నావి. ఈ వికారాలను చూపిస్తున్నాడు. వికారాలను చూపించి దేహంతో వేరు కాదు. దేహాన్ని చనిపోయినప్పుడు దేహమును కొలిచి ఇగో దేహం కంటే వేరే. ఇక ధ్యానం చేస్తున్నప్పుడు నేను అనేటువంటిది ఉనికిని సైతము కొల్లగొట్టిస్తూ, కళ్ళు మూయిస్తూ అనుభూతి జ్ఞానం, అనుభవోపేత జ్ఞానంతో పరమాత్మ భావాన్ని అనుభవింపజేయడం. అందుకే గాఢ ఆలింగనములో శరీరాలు మాత్రమే హత్తుకుంటాయి. తనవంత పులకరించడం, పరవశించిపోవడం, ఆనంద గద్గద స్వరముతో ఆనంద బాష్పాలు రాలుస్తున్నప్పుడు అక్కడ మమైక్యం భావం. తెలుస్తుందా లేదా? వట్టిగానే చూస్తున్నారా? తెలుస్తున్నా. అందుకని ఈ సాక్షాత్కారం అనేటువంటిది అనుభవోపేతంగా తెలుసుకునేటువంటిది. ఈ కళ్ళకు చూపించేటువంటిది కాదు. కళ్ళకు చూస్తానని ఆశించకూడదు. ఆశించిన ఆశాభంగమే. అందుకని మనము ఎప్పుడైతే ఫలానా వారు ఇలాగాని ఇలా చేస్తారు అని అనుకున్నప్పుడు వాళ్ళు కావాలని అది మాత్రమే చెయ్యరు. అంటే ఆశాభంగం. మనం ఊహించినటువంటి స్థితిలో మనకు ఇతో అద్భుతంగా చూపిస్తుంటారు అన్నమాట. అంటే అది సంభ్రమాశ్చర్యానికి గురి చేయడం. అందుకని ఈ యొక్క సాక్షాత్కారం అనేటువంటి ప్రకరణంలో ఈ యొక్క భగవంతుని యొక్క దర్శనం, అనుభూతి అనేటువంటిది ఇప్పుడు ఉన్నది. అమ్మతోటి ఎందుకు కోపం, నాన్న అంటే ఎందుకు ఇష్టం లేదు, పక్క వాళ్ళు పరాయి వాళ్ళు అంటే ఎందుకు ఇష్టం ఉంటుంది? అమ్మ నాన్న ఎందుకు ఇష్టం ఉండదు అంటే వీళ్ళు సూటిగా చెప్తారు. గురువు అంటే ఎందుకంటే సూటిగా చెప్తారు. వారికి మన మేలు కావాలి కాబట్టి సూటిగా చెప్తుంటారు. పక్క వారికి మన మేలు అక్కర్లేదు కాబట్టి మనల్ని పొగడుతుంటారు. ఆ పొగడతల్లో మనం మృత్యు ఉన్నది. పొగడతల్లో మనం చచ్చిపోతున్నాం. సూటిగా చెప్పడంలో అక్కడ మనం నిలదొక్కుకోగలుగుతున్నాం. అందుకే భగవంతుడు మన హృదయ అంతఃకరణంలో ఉండి తప్పు చేస్తున్నప్పుడు, తప్పు చేయబోతున్నప్పుడు ఇది తప్పు చేయొద్దు, నీకు తగదు, ఇది మంచిది కాదు అని హెచ్చరింపజేయడం. మంచి చేస్తున్నప్పుడు ఆచారి హెచ్చరించిన తర్వాత హెచ్చరికను వినకుండా తప్పు చేస్తే తీవ్రాతీవ్రంగా కఠినంగా శిక్షిస్తున్నాడు కదా. అదే అందుకని అలా చేయడం, అందరి చేత నువ్వు ఇలానట కదా, నువ్వు దొంగవట కదా, నువ్వు ఇలా తప్పు చేసావట కదా అని అనిపించడం ఇతరుల చేత. అవును, నువ్వు పండితుడు అట కదా, నువ్వు ఆచార్యుడు అట కదా, నువ్వెట్లా చేస్తావు? తప్పు చేయడం ఒక ఎత్తు అయితే, అవును నువ్వు ఆచార్యుడు, నువ్వు కూడా చేస్తావా? అది ఎక్కడెక్కడో గుచ్చి చూపిస్తుంటాడు అనమాట. మనం ఏదో అది జరిగింది, ఘటన జరిగింది, అయిపోయింది. కానీ మనం మంచి భావంలో ఉన్నప్పుడు అది కనబడేటువంటి, అవును నువ్వు అట కదా. రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా? సూర్యశలమ్మ గారు అంతరంగాన్ని తెలియజేస్తున్నాడు. నమస్తే. మీరు మాట్లాడుతున్నారు బయటికి తీసుకురావటం. ఆచారి గోధుమ ద్వారా కూర్చున్న అంత నొప్పి రాదు, కానీ ఆ మాట వింటే అంత బాధపడతాడు. ఆ విధంగా చూడండి యథార్థం. శ్యామలయ్య గారు ఏమన్నా చెప్పాలా? నువ్వు అటగదా అని అది గుర్తు చేసి, మనం ఇప్పుడైతే ఆ భావం లేదు, ఏదో లేదు, మనం ఇంకా సత్ప్రవర్తనతో ఉండడానికి మంచిగా ఇప్పుడు ఏదైనా చేయడానికి అనుకుంటావు. కానీ పాత పరిచయస్తులు వచ్చి, అవును నువ్వు అటగదా
అని చెప్పేసి గుర్తు చేయడం, అది గుణపంతో గుచ్చిన దానికంటే ఎక్కువ అవుతుంది. అందుకని ఈ ఇదంతా ఆ రకంగా సమాజం చేత అనిపింపజేయడం ఏంటంటే అహంకారాన్ని ఒలిచడం. అందుకే ఒదిగిన వ్యక్తిత్వం వాళ్ళు అంటారు అంటే అవును ఇప్పుడు మన శ్యామలయ్య గారు ముందే ఉన్నారు, వారు అంటుంటారు ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఏంటంటే నువ్వు తప్పు చేసేవాటే కదా, నిన్ను జైల్లో పెట్టారట కదా అని అంటే వారికి ఎక్కడ లేని బాధ కలుగుతుంది. ఇప్పుడు వారి శ్యామలయ్య గారు అంటుంటారు ఏంటంటే అవును మేము ఇట్లా ఒక తెలియని పొరపాటు మా మీద ఆరోపణ చేసి మమ్మల్ని జైల్లో పెట్టినప్పుడు మాకు ఇట్లా చెప్పాడు మా గురువు ఏంటంటే ఏది జరిగినా మన మంచిగా అని చెప్పి ఆ గురువు చెప్పడం వల్ల నేను ఈ రోజు ఈ సత్సంగానికి వచ్చాను, ఇటువంటి విషయాలు తెలుసుకుంటున్నాను అని చెప్పేసి వారు అంటున్నారు. అంటే జైలుకి వెళితేనే నాకు ఈ మార్గం దొరికిందని వారు చెప్తున్నారు. అంటే ఈ జైలుకి వెళితేనే అనేది వీరు చెప్పుకునేటువంటి వ్యక్తిత్వం. అక్కడ వేరే వాళ్ళకైతే అది నువ్వు జైలుకి పోయినవాట కదా, నేను జైలు వేసేటట్టు కదా. అక్కడ అతను తన జైలు జీవితం, తప్పు జరిగిన జీవితం అతడు దాపెట్టుకోవాలని అనుకుంటున్నాడు కాబట్టి అతనికి గుచ్చినట్టుగా బాధ కలుగుతుంది. ఈ వ్యక్తిత్వంలో ఏంటంటే ఇదంతా యథార్థమే కదా. ఇది ఒదిగిన వ్యక్తిత్వం. ఇది వ్యక్తిత్వ వికాసం వైపు వస్తున్నటువంటి ఆత్మ పరిశుద్ధం అవుతున్నప్పుడు యథార్థమే కదా. ఇప్పుడు తన తప్పునే తాను స్వయంగా చెప్పుకుంటే బాధ కలుగుతుంటదా, తప్పులను దాపెట్టి గొప్పను చెప్పుకున్న వారికి తప్పులు ఎత్తి చూపిస్తే బాధ కలుగుతుందా? ఒప్పుకోవటం అనే ధైర్యం అండి. అంటే మళ్ళీ తప్పులు దాచుకుంటే బాధ ఎక్కువ. మన అనేటువంటి వాళ్ళు మన తప్పులను దాపెడతారు. శత్రువు సూర్య మొహం మీద చెప్పేస్తారు ఎవరు మంచివారు. ఎందుకంటే ఉన్నట్లు చెప్తున్నారు కాబట్టి వాళ్ళ ద్వారానే మనం నేర్చుకుంటున్నాం. అది వీళ్ళు ఏంటంటే ఆత్మీయత. అందుకే భగవంతుడు మన జీవితంలో చూపిస్తున్నటువంటి ఏంటంటే అపరిచితులను ఎక్కువగా చూపిస్తున్నాడు, సుపరిచితులను తక్కువగా చూపిస్తున్నాడు. సుపరిచితుల దగ్గర నేను చచ్చిపోతున్నాను, అపరిచితుల దగ్గర నువ్వెవరు అని చెప్పేసి అక్కడ జీవితం విలువని తెలుసుకుంటున్నాం. ప్రభాకర్ గారు చెప్పాలా? ఏం లేదు. ఎందుకని అపరిచితుల మధ్యలో మనం ఎదగాలంట. అందుకే మన చుట్టూ అపరిచితులను పెట్టి అపరిచితుల మధ్యలో మన చదువు అయినా అక్కడే, మన నిత్య జీవనోపాధి అవకాశాలన్నీ అపరిచితుల దగ్గరే, మరియు మన వ్యవహారం అంతా అపరిచితుల మధ్య ఎక్కువ ఉంటది, సుపరిచితుల మధ్య తక్కువ ఉంటది. ఎంతవరకు సత్యం ఇది? ఎవరు మాట్లాడతలేరు. దేవుడా ఎందుకు ఎంత ప్రకటితం కావాలి. అపరిచితుల మధ్య ఎదగాలి, నిలదొక్కుకోవాలి. సుపరిస్థితుల మధ్య ఎవరైనా తోపే, కానీ అపరిచితుల మధ్యలో నువ్వు తోపయి చూపించు అనేటువంటిది భగవంతుడి యొక్క సందేశం దీని వెనుక ఉన్నటువంటిది. ఈ అమ్మాయిని చూడండి, అబ్బాయిని తన ఇంటిలో నిలబెడుతున్నాడు, అమ్మాయిని పరాయి ఇంటిలో నిలబెడుతున్నాడు పెళ్లి సాకుతోటి. ఇప్పుడు ఎవరు గట్టిగా ఉంటారు, ఎవరు సున్నితంగా ఉంటారు అంటే అమ్మాయి సున్నితంగా ఉంటుంది. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే అమ్మాయిని సున్నితాన్ని పెకిలించి తీసేస్తున్నాడు. నువ్వు సున్నితంగా ఉండదు, నువ్వు గట్టిగా ఉండాలి. నువ్వు నిన్ను నీవు రావాలి వచ్చిన చోట. అజయ్
వివాహ సంస్కారంలో శిలారోహణం చేపిస్తారు కదా. ఆరోహ ఈ రాయి ఏ రకమైతే చలికి ఎండకు వానకు చెక్కు చెదరకుండా ఉంటుందో, నువ్వు కూడా ఆ కుటుంబం మధ్యలో వారు ఎన్ని అన్నా సరే, ఏ పరిస్థితి అయినా సరే, నువ్వు ఈ శిల వలె చెక్కు చెదరకుండా ఉండాలి అనేటువంటిది సందేశం. మీరు వివాహ సంస్కారం దాకా పోయారు ముని గారు. ఈ జాతకర్మ సంస్కారంలోనే ఇది ఏమంటారు, పరశురు భవ, పరశు అంటే ఒడ్డలి, ఈ రాయి వలె ఒడ్డలి వలె ఉండాలని చెప్పేసి జాతకర్మ సంస్కారంలోనే చెప్తాడు. పుట్టినరోజే నువ్వు ఈ పరిస్థితులకు విచలితం కావద్దు. నీ చుట్టూ ఉండేటువంటి వారు నీ మీద చేసేటువంటి మాటల దాడితోటే గాని, ఇంకా కుట్రలు కుతంత్రాలతోటి వాళ్ళు ఏది చేసినా నువ్వు విచలితం కావద్దు. సుదృఢంగా ఉండాలి అనేటువంటిది చెప్పడం. ఏ సందర్భంలో చెప్తారు ఆచార్య? అది ఇది మూడు ఉన్నాయి. అది సంస్కారం జాతకర్మ సంస్కారంలో నేను ఎప్పుడు వినలేదు ఆచార్య. మరి అది ఇప్పుడే దాన్ని చెవిలో చెప్పిన తర్వాత ఏమో గాని ఉందండి. అసలైతే చెవి లోపల కోసి కథమోసి కస్సాసి కోనామాసి అని అడిగిస్తారు కదా. అవును, అదైన తర్వాత చెప్తారా? ఇక్కడ ఏంటంటే నువ్వు బలంగా ఉండాలి, నువ్వు ధైర్యంగా ఉండాలి, నిరాశ పడకూడదు అనేటువంటి మనం వెతికినప్పుడు వేదవతి వేదవతి అని. సరే, నేను తర్వాత చెప్తాను, సమయం అయిపోతుంది కాబట్టి. సమయం కూడా అవుతుంది. ఇది దృఢంగా ఉండాలి, బలంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, నీకు నిలదొక్కుకోవాలి అంతే. అందుకనే చెట్టునైనా సరే, విత్తనాన్నైనా సరే, మన జీవితాన్నైనా సరే, ఆత్మీయుల నుండి, సుపరిచితుల నుండి అపరిచితుల మధ్యలోకి పంపించి అక్కడ నిలదొక్కుకోజేయడం. విత్తనం మొలకెత్తి చిగురించి పెద్ద వృక్షమై పుష్పించి ఫలించినప్పుడు ఆ విత్తనాన్ని ఆత్మీయ ఈ చెట్టు రూపం నుంచి బయటకు తీయడం. కనిపిస్తుందా? కనిపిస్తుందా? విత్తనం మళ్ళీ చెట్టుగా అయిన తర్వాతే కదా మళ్ళీ విత్తనాలు వచ్చేది, అప్పుడే కదా దానికి. విత్తనాన్ని చెట్టు నుంచి బయటకు తీయడం అంటే ఆత్మీయుల నుండి అపరిచితుల బయటకు తీయడం. మనల్ని తల్లిదండ్రుల నుంచి వేరు చేసి విడిగా కాపురం పెట్టించడం, భార్య పిల్లలతోటి మనల్ని బ్రతికింపజేయడం ఏంటంటే మనల్ని వేరు చేసి చూపిస్తున్నాడు కదా. నువ్వు అమ్మ నాన్నల సంరక్షణలో కాదు, నీకు నీవే ఉండాలి, నీ సంరక్షణలోకి నీ పిల్లలు వస్తున్నారని చెప్పేసి ఒదిగించి చూపించడం. అందుకని ఆత్మ వేరు, జీవితం వేరు, శరీరం వేరు, పరమాత్మతత్వం వేరు. ఇప్పుడు ఉన్నదిన్నట్టుగా చెప్తే కోపం వస్తుంది కాబట్టి ఉన్నదిన్నట్టుగా చెప్పకుండా ఉండడం. ఎవరైతే చెప్పరో ఉన్నదిన్నట్టుగా, వారు మోసపోతున్నదే గాక ఇతరులను కూడా మోసపుచ్చుతున్నారు. కాబట్టి ఇది ఆధ్యాత్మిక జీవితంలో చాలా బాధాకరమైనటువంటిది. ఎప్పుడైతే రహస్యం ఏంటంటే, ఇప్పుడు ఆశ్రమానికి నిన్న ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. వారిని పరిచయం చేస్తున్నప్పుడు అది ఎవరు చెప్పరు, కానీ ఆ రహస్యం కూడా చెప్తున్నారు. అది వీరు బడబడా వాగేస్తుంటారు, కానీ వీరి ఉద్దేశం మంచిది. బడబడా వాగేస్తుంటారు, అన్ని చెప్పేస్తుంటారు, కానీ వీరి ఉద్దేశం మంచిది అని చెప్పడం.
ఇప్పుడు భగవంతుడు ఒదిగిస్తున్నటువంటి రూపంలో ఆధ్యాత్మిక స్థితికి వస్తే తక్కువగా మాట్లాడతారు, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆధ్యాత్మికకు ఎంతెంత దూరం పోతుంటారో అంత ఎక్కువగా మాట్లాడుతుంటారు. విక్షిప్తతలో మాటలు ఎక్కువ ఉంటాయి, గంభీరత్వంలో మాటలు తక్కువ ఉంటాయి ఆధ్యాత్మికంలో. చూడండి. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. విశేషంగా ఈరోజు దేహంలో ఉన్న దేహిని వలిసి ఏ విధంగా దేహాన్ని దొరకబట్టుకోవాలా, నేను అనే తత్వం గురించి చాలా విశేషంగా, అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాలను వలిసి పరమాత్మను ఏ విధంగా గుర్తించాలా అనే విషయాన్ని కూడా చాలా చక్కగా అనుభవపేతంగా అనుభూతి ద్వారానే మనము సాక్షాత్కారం చేస్తాము, కానీ కళ్ళతో చూసి సాక్షాత్కారం కాదు అనేటువంటి యథార్థ తత్వాన్ని, ఉన్నదొకటి, చెప్పింది ఒకటి, చేసేది ఒకటి, ఆ విధంగా ఆధ్యాత్మికంలో అడుగులు ముందుకు వేయలేము. ఎప్పుడు కూడా మనము సత్యాన్ని సత్యంగానే తెలుసుకున్నప్పుడు మాత్రమే, పరమాత్మ స్వరూపాన్ని యథాతథంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం అనుభూతి పొందుతామనేటువంటి యథార్థాన్ని తెలియజేశారు. దానికి ధన్యవాదములు. తర్వాత ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి. వైదిక సంధ్యోపాసన మన ప్రభాకర్ గారు చేపిస్తారు. ఓం సర్వేభ్యో నమస్తే. వైదిక సంధ్య. ఓం అమృతోపస్తరనమసే స్వాహా. ఓం అమృతాపిదా నమసే స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహా. नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलाकरपृष्ठे, ॐ भुः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ खं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भू ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम्. ॐ ऋतं च सत्यं चाभिद्धा तपसोऽध्यजायत, ततो रात्रिजायत, ततो समुद्रोऽर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधाद्विश्वस्य मिषतो वशी. सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयेत्, दिवं च पृथिवीं चान्तरिक्षमतो स्वः. ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः. ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्यायशवः,
तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु। योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोझं वेदद्मः दक्षिणादीन्द्रोऽधिपतिस्थिरच्चिराजै रक्षिता पितरैषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु। योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदद्मः प्रतीचीदिक्वर्णोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु। योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदद्मः उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु। योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु। योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः शित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु। योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदद्मः जातवेदसे सुनवाम सोममराति यतो निदहति वेदः स नः पर्षतति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः अप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तु च उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिश्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रभ्रवाम शरदः शतम् अदीनाः स्याम शरदः शतं भूयश्च शरदः शतात् शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे ईश्वरा दयानिधे भवत्कृपया अनेन जपोपासनादिकर्मणा धर्मार्थकाममोक्षाणां सद्यः सिद्धिर्भवेन्नः। ॐ नमः शम्भवाय च मयो भवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च। ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः। इति वैदिक संध्या प्रकरणं समाप्तम्। ధన్యవాదాలు ప్రభాకర్ గారికి. రేపు త్రిదివసీయ ధ్యానము కోడంగల్ దుద్యాల దగ్గర పతాంజలి తపో ఆశ్రమం లోపల సాధకులందరూ చేరుకుంటారు. వారు గమనించవలసిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, యాత్ర లోపల తొందరపడకుండా నిదానమే ప్రధానంగా సాయంత్రం వరకు చేరుకునే ప్రయత్నం చేయాలి, ఆగపడకూడదు. నిజామాబాద్ నారాయణఖేడ్ బాన్స్వాడ నుంచి వచ్చే వాళ్ళు చక్కగా వికారాబాద్ జిల్లా తాండూరుకు రావాలి. సంగారెడ్డికి వచ్చి ఆడికెళ్ళి బస్సు ఎక్కితే తాండూరుకు వస్తారు. తాండూరుకి వెళ్ళి మహబూబ్ నగర్ పోయి బస్సు ఎక్కితే దుద్దాల గేట్ ముందు దిగుతారు. అది గమనించాలి. తర్వాత
భాగ్యనగరం, వరంగల్, హైదరాబాదు, హన్మకొండ ఇంకా ఇతర అత్ర వచ్చేవారు రైల్లో వచ్చినట్టయితే చక్కగా తాండూరు కూడా ఉంటుందా ఆచార్య రైలు? ఉంటది ఉంటది. అంటే వికారాబాద్ ముందు వస్తుందా, తాండూరు ముందు వస్తుందా? వికారాబాద్ 40 కిలోమీటర్లు, తాండూరు 30 కిలోమీటర్లు. అంటే అంటే మనం ఇక్కడ సికింద్రాబాద్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఏ స్టేషన్ ముందు వస్తుంది? తాండూరు. సికింద్రాబాద్కి వెళ్ళి వచ్చేటప్పుడు వికారాబాద్ వస్తుంది. వికారాబాద్ వస్తుంది ముందు. అచ్చా అచ్చా ఓకే. సికింద్రాబాద్ చెప్తుంటే వికారాబాద్ వస్తుంది. నేను ఎప్పుడు వికారాబాద్ ఓకే ఓకే ఓకే. అందుకని అది కూడా తెలవాలి కదా వాళ్ళకి అని చెప్పి. సో తాండూరు కాడ దిగితే తాండూరు మనకు దగ్గర అవుతుంది. తాండూరు కాడ దిగి మళ్ళీ మహబూబ్ నగర్ బస్ ఎక్కితే దుద్దాల గేట్ ముందు దిగుతాం. అది వాస్తవం. ఒకవేళ బస్సు నుంచి వచ్చేవారు మాత్రము డైరెక్ట్ గా మహాత్మా గాంధీ బస్ స్టేషన్కి వెళ్ళి కోడంగల్ కానీ కోస్గి కానీ వెళ్ళే బస్సులు ఉంటాయి. ఆడ కంట్రోల్ ఎవరినైనా ప్లాట్ఫామ్ చెప్తారు. ప్లాట్ఫామ్ కారం ఉంటే ఆ బస్సులో వెళ్ళే వాళ్ళు చక్కగా మనం బస్సులో కూర్చుంటే చక్కగా 3-3.5 గంటల లోపల 3-4 గంటలు కూడా పడుతుండొచ్చు. అది 110 కిలోమీటర్లు అన్నాడు. 3 గంటల సమయాన్ని మునిగారు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో 63, 64 ప్లాట్ఫారం నంబర్. 63, 64 ప్లాట్ఫామ్ అక్కడికి వచ్చినట్టు డైరెక్ట్ గా మనకు బస్ రెడీగా ఉంటది. ఒకవేళ ఆడికి రావడానికి దూరంగా ఉంటే తర్వాత మన మధ్యలో కదా మెహదీపట్నం బస్ స్టాప్ లో అన్ని త్రూ అక్కడికే వస్తాయి. అన్ని కూడా వస్తాయి కానీ అక్కడ సీట్లు దొరకకపోవచ్చు. అది ఒక్కొక్కసారి దొరకవు కాబట్టి మనం సీట్ దొరకాలంటే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ చాలా బాగా అది గమనించాలి. ఇంకేమైనా ఆచార్య మీరు ఏమైనా సూచనలు దాంట్లో పెడతారా మరి? అదే మా శ్యామలయ్య గారు ఏమైనా చెప్పాలా? బాలాజీ గారు ఏం చెప్పేది స్వామి? ఇంకా ఎవరన్నా వచ్చేటోళ్ళు పేర్లు ఏమైనా రాయిస్తే ఇంకా చెప్తారేమని ఆలోచన. ఇంకా పేర్లు రాయితే మునిగారు ఒక మనోరంజనం ఏంటంటే ఇంటి నిండా పని ఉన్నది. ఒకరేమో రేపైతే ఎలక్షన్ల గురించి ఒకరు పోతున్నారు, ఆ పంట చేనుకు ఎరువేసుకోవాలని ఇంకొకరు పోతున్నారు. ఇంటి నిండా పని పెట్టుకొని. అది చూడండి కార్యకర్తలు. అందుకే నేనే మంత్రి, మీరే మనమే కార్యకర్తలు, మనమే ఆచార్యులు, అంతా మనమే. శ్యామలయ్య లేదు, తానే రాజు, తానే మంత్రి, తానే ప్రజ. అంతే, అన్ని తానే. 3-4 వచ్చినా వాళ్ళు పని చేసుకొని తింటారు. మీరు చింతించకండి, ఏం పర్వాలేదు. తర్వాత మీరు కాంటాక్ట్ బస్ నంబర్స్ దాంట్లో పెట్టండి, గ్రూప్ లో పెట్టండి. ఎవరికైనా ఏ సందర్భంలో ఇబ్బంది పడి ఎక్కడైనా ఆగిపోతే ఎవరికి కాంటాక్ట్ చేయాలా అదే అడుగుతారు. అమ్మా అది భాగ్యలక్ష్మమ్మ గారు, పుష్పమ్మ గారు ఓం జెండాలు ఉంటే పట్టుకురండి. అదే ఒక 10 పట్టుకురండి. పెద్ద ఒక 2 పట్టుకురండి, చిన్నవి. ఎందుకంటే ఆ రోడ్డు దగ్గర పెట్టాలి. ఒకటి ఎవరైనా వచ్చిపోయే వారికి కనబడాలి కదా. గుర్తుపెట్టుకోండి, ఓంకారం నల్లటి అక్షరాలతో ఉంటే వద్దు, తెల్లగానే ఉండాలి. అవును, కాషాయ బస్సు. అగ్నిహోత్రి శ్రీనివాస్ గారు మీరు వారికి దూరభాష మాట్లాడి వారి కానీ ఇంకో వారు ఉన్నారు కదా, ఇంకోరు వారిని కూడా వారి రేపు ఉండమనండి 2 రోజులు అక్కడ. శ్యామలయ్య గారు వింటున్నారా? చెప్పినాం కానీ వాళ్ళకి అనుకూలంగా కొంత ఒక రోజు అన్న వస్తాము లేకుంటే అని చెప్తున్నారు వాళ్ళు. ఎట్లా ప్రయత్నం చేసినాం, ఖచ్చితంగా చెప్పినాం. ఓకే నమస్తే. శాంతి మంత్రం ఆచార్య చెప్పండి. ఓం దేవి శాంతిరంతరిక్షకం శాంతి, పృథ్వీ శాంతి, ఆపా శాంతి, ఓషధే శాంతి, వనస్పతే శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. అందరికీ నమస్తే. శుభోదయం. నమస్తే. ఆచార్యులు పెడతారు కదా ఇవాళ మర్చిపోకుండా.